శివపురాణం ఎపిసోడ్ నంబర్ 16. అమృతం కోసం మొదలైన పోరాటంలో అంతం చేసే విషం పుడితే దేవతలు రాక్షసులు సైతం భయంతో పారిపోతుంటే ఆ వినాశనాన్ని ఆపడానికి ఎవరు ముందుకు వచ్చారు? బ్రహ్మాండం అంతా కాలిబూడిదైపోయే స్థితిలో సాక్షాత్తు ఆ పరమశివుడు చేసిన సాహసం ఏంటి? మృత్యువుని సైతం మింగేసిన ఆ నీలకంఠుడి గాథ ఇదే. ఈ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవతలు రాక్షసులు కలిసి వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టారు. అమృతం వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తుంటే అనూహ్యంగా సముద్రం నుండి హాలాహలమనే భయంకరమైన విషముద్భవించింది. ఆ విషం తాలూకు వేడికి దిక్కులు కాలిపోతున్నాయి. ఆ పొగ పీల్చిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. విష్ణువు బ్రహ్మ కూడా ఆ విషాన్ని అడ్డుకోలేకపోయారు. అప్పుడు లోకాలన్నీ ఒకే పేరుని స్మరించాయి. ఓం నమఃశివాయ. దేవతల ప్రార్థన మన్నించిన మహాదేవుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ భయంకర విషాన్ని తన అరచేతిలోకి తీసుకున్నాడు. లోకాన్ని రక్షించడానికి ఆ విషాన్ని గుటకవేశాడు. కాని ఆ విషం శివుడి కడుపులోకి వెళ్తే ఆయన కడుపులో ఉన్న సృష్టి అంతా నాశనమవుతుంది. అందుకే పార్వతీదేవి పరుగున వచ్చి శివుడి కంఠాన్ని గట్టిగా నొక్కిపట్టింది. ఆ విషం కంఠం దగ్గరే ఆగిపోయింది. ఆ విషపు ప్రభావం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారిపోయింది. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. విషం గొంతులో ఉన్నా దాని వేడికి శివుడు తల్లడిల్లిపోయాడు. ఆ వేడిని తగ్గించడానికి తలపై గంగమ్మను ఉంచుకున్నాడు. చంద్రుణ్ణి ధరించాడు. దేవతలంతా కలిసి శివుడికి నిద్ర రాకుండా రాత్రంతా భజనలు చేస్తూ అభిషేకాలు చేశారు. ఆ వేడికి శివుడు స్పృహ తప్పకూడదని చేసిన ఆ ప్రయత్నమే మనకు మహాశివరాత్రిగా మారింది. లోకాన్ని కాపాడడానికి విషాన్ని మింగిన ఆ దేవుడికి కృతజ్ఞతగా మనం జరుపుకునే పండుగ ఇది. విషం ముగిసింది, అమృతం వచ్చింది. కాని ఆ అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం మొదలైంది. ఆ సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి రాక్షసులను ఎలా మాయ చేశాడు? మోహిని రూపం చూసి సాక్షాత్తు ఆ పరమశివుడే మోహానికి గురయ్యాడన్నది నిజమేనా? వారిద్దరి కలయిక వల్ల పుట్టిన ఆ మహాశక్తివంతుడు ఎవరు? నెక్స్ట్ ఎపిసోడ్ మోహిని అవతారం, అయ్యప్ప స్వామి జనన రహస్యం మిస్ అవ్వకండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓం నమఃశివాయ. మన ఈ శివపురాణ యాత్రలో మీరు కూడా భాగం అవ్వాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.